గౌరవనీయులైన ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఈరోజు 27 నక్షత్రములలో ఉన్నటువంటి 4వ నక్షత్రమైన రోహిణి నక్షత్రం యొక్క లక్షణాలను తెలుసుకుందాము. వీరు 1, 2, 3, 4 పాదాలకు చెందినవారై వృషభ రాశిలో సంచరిస్తూ ఉంటారు. వీరు మనిషి గణమునకు చెందినవారు. వీరు తాలూకా జంతువు వచ్చేసి మగపాము. అంటే వీరిలో కొద్దిగా మగ లక్షణాలు కనిపిస్తాయి. అంటే కొద్దిగా ధైర్యము, తెగువ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీరి యొక్క లక్షణాల గురించి చెప్పుకోదలిస్తే వీరు అమ్మతో ఎక్కువగా అటాచ్మెంట్లో ఉంటారు. వీరికి అందమైన కళ్ళు, ఆకర్షణీయంగా ఉంటారు. ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు. నవ్వుతూ ఉంటారు. వాక్చాతుర్యం కలవారు. అందరినీ ఆకట్టుకునేలాగా మాట్లాడతారు. తెలివైన వారు. నమ్మిన వారి వల్ల, బంధువుల వల్లే మోసపోయే అవకాశం ఉంది. వీరికి భోజనం అంటే చాలా ఇష్టంగా తింటారు. ప్రతి విషయంలోనూ భూతార్థంలో చూస్తారు. సహనం ఎక్కువ. సున్నితమైన మనసు కలవారు. గబాలన మాట పడలేరు. వీరికి తలనొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది. మిత్రులు ఎక్కువగా ఉంటారు. అందరూ ఇష్టపడతారు. కష్టజీవులు. భవిష్యత్తు ముందుగానే పసిగడతారు. ఏ పనైనా శ్రద్ధగా చేస్తారు. ఎక్కువగా కళల్లో కంటూ ఉంటారు. ఆ కళలో సాకారం చేసుకుంటానికి కష్టపడుతూ ఉంటారు. మంచి చదువు ఉంటుంది. వీళ్ళకి కీళ్ళ వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. వీరికి శాంతి స్వభావం కూడా ఉంటుంది. వీరు ఆరోగ్యపరంగా థైరాయిడ్ వంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలన్నీ కూడా వృషభ రాశిలో ఉన్నటువంటి రోహిణి నక్షత్రం యొక్క లక్షణములు అని నా విశ్లేషణాత్మకతతో చెప్పినవి. ఎవరిని నొప్పిస్తానికి, బాధిస్తానికి కానీ చెప్పినవి కావు. నాకున్న పరిజ్ఞానం చాలా తక్కువ. కాకపోతే నాకున్న ఇంట్రెస్ట్ వల్ల నేను ఈ విధంగా అందరికీ చెప్తున్నాను. ధన్యవాదములు.